నమస్తే. కంబరామాయణం. జనకుడిలో ఆనందం ఆర్ణవమయ్యింది. ఉత్సాహం అంబరాన్ని చుంబించింది. ఇన్ని సంవత్సరాల ఆయన హృదయవేదన ఒక్కసారిగా దూదిపింజలా ఎగిరిపోయింది. సముద్రం నుండి నీటిని తీసుకునే తెల్ల మబ్బుల్లా దానస్వీకరణ కోసం ఆయన సౌధం ముందు జనం బారులు తీరారు. అందరి కన్నులలో ఆనందం, అందరికీ హెచ్చిన తృప్తి. నగరంలో ఎటు చూసినా ఉత్సవ వాతావరణం. వేణు వీణా మృదంగనాదాలు రసజ్ఞుల వీణులకు విందు చేస్తున్నాయి. మధుర మధురంగా వినవచ్చే వేణునాదం అలా అలా అలలవలే తేలిపోయి అమరావతి నగరాన్ని చేరింది. దేవతల హృదయాలు రసానంద డోలలో ఊగిపోయాయి. మిథిలా నగరవాసుల ముచ్చట్లకు అంతే లేదు. ఎవరి నోట విన్నా ఆ నల్లనివాడి గురించే, పద్మనయనాలున్నవాడి గురించే ఒకరిని మించి మరొకరు వర్ణించి చెప్పుకోసాగారు. వారంతా ఆయన సౌందర్య మధువులు గ్రోలిన మధుపములు. ఇహ వర్ణించలేక అందరూ ఒకటే మాట అనుకున్నారు, ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని. అక్కడ అంతఃపురంలో నగరంలో రామచంద్రమూర్తిని చూసిన సీతమ్మకు క్షణక్షణానికి విరహవేదన హెచ్చవుతూ వస్తున్నది. చెలులు ఎన్ని శీతలోపచారాలు చేసినా నెమ్మదించడం లేదు. ప్రాణాలు కడబడుతున్నాయి ఆ వేదనాజ్వాలలో తట్టుకోలేక. ఇంతలో ఇష్టసఖి నీలమణి పరుగు పరుగున సీతమ్మ వద్దకు వచ్చింది. రాకుమారి! విశ్వామిత్ర మహర్షి వెంట వచ్చిన రాకుమారులలో ఆ నల్లనివాడు లేడు అంటూ కాస్త ఆగింది. ఏమయ్యిందే, ఏమయ్యింది, త్వరగా చెప్పవే అని బ్రతిమిలాడింది సీతమ్మ. వార్త చెప్పవే, నీకు పుణ్యముంటుంది అని మెడలోని ముత్యాలహారం తీసి స్వయంగా దాని మెడలో వేసింది. అమ్మా సీతమ్మ, ఆయనేనమ్మా నీకు కాబోయే విభుడు, నీ ప్రాణవల్లభుడు. శివధనస్సు అవలీలగా ఎత్తాడు ఆయన. అల్లెత్రాడు తొడగబోతుంటే ఎండిన కట్టెపుల్లలాగా అతి తేలికగా విరిగిపోయిందమ్మా అంతటి ధనస్సు కూడా ఆయన చేతులలో. అంతే, తరుణి సీత తనువు పూచిన మందారమయ్యింది. సిగ్గుల మొగ్గ అయ్యింది. ముంచుకొచ్చే సిగ్గుతో ముఖమును చేతులలో దాచుకొని బ్రహ్మానందము అనుభవించింది. ఇహ లేదు వియోగము. మహర్షి, మీ పుత్రుడి వివాహం ఇప్పుడే జరుపుదామా, లేక చక్రవర్తి దశరథుడు వచ్చే వరకు నిరీక్షిద్దామా అని అడిగాడు జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కవి చక్రవర్తి కంబన్ ఇలాగే వ్రాశారు. ఆయన ఉద్దేశంలో విశ్వామిత్రుడికి రాముడు కొడుకు కంటే ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మానందమే తానైనవాడు బ్రహ్మజ్ఞానికి ఏమవుతాడో అది. రాముడు బ్రహ్మానందము, విశ్వామిత్రుడు బ్రహ్మజ్ఞాని. మహర్షికి రాముడి మనస్సు తెలుసు. తండ్రి ఆజ్ఞ లేనిదే అడుగు కదపడని. రాజా, దశరథుడు రాని ఆయన కొరకు వేగంగా వెళ్ళగల దూతలను ఆయన వద్దకు పంపు అని చెప్పారు విశ్వామిత్ర మహర్షి. ఆయన ఆజ్ఞను శిరసావహించి శీఘ్రాతి శీఘ్రంగా దశరథ మహారాజుకు వార్త చేరవేయమని దూతలను పంపాడు జనక మహారాజు. వాయువేగ మనోవేగాలతో సమానంగా దౌడు తీయగల గుర్రాలను ఎక్కి అయోధ్యకు చేరుకున్నారు దూతలు. చక్రవర్తికి సాష్టాంగ నమస్కారం చేయడానికి ఏ కొలువు కూటములో అయితే సామంతరాజుల కిరీటాలు వరుసగా పేర్చబడి ఉంటాయో ఆ కొలువు కూటమికి చేరుకున్నారు జనకుడి దూతలు. అక్కడ దశరథ చక్రవర్తి సింహాసనాన్ని అధిరోహించి రెండవ సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. మిథిల నుంచి వచ్చిన దూతలు మహారాజు అనుమతి కొరకు నిరీక్షించి అది రాగానే వచ్చి చక్రవర్తి పాదాలకు ప్రణమిల్లి, ప్రభు, మేము జనక రాజర్షి దూతలము. మా మిథిలకు మీ కుమారులు విశ్వామిత్ర మహర్షితో విచ్చేసి మా మహారాజు గుండెల మీద బరువును దించేశారు. శివధనుర్భంగముగా వించిన వారికి మా రాకుమారినిచ్చి వివాహము చేయ సంకల్పించాడు మా రాజు. అనితర సాధ్యమైన ఆ కార్యాన్ని రామచంద్రుడు పూర్తి చేశాడు. మా రాకుమారినిచ్చి వివాహం జరిపించుట కొరకు మీ అనుమతి కోసం ఆయన ప్రార్థిస్తున్నాడు. మిథిలకు మీరు వచ్చి వివాహం జరిపించండి మహాప్రభు అని విన్నవించారు దూతలు. ఒక్కసారిగా దశరథుడి మనస్సులో ఆనందము, ఆశ్చర్యము కలగలిసిపోయాయి. నా రాముడు కళ్యాణరాముడైనాడనే ఆనందము ఒకవైపు, అప్పుడే ముక్కుపచ్చలారని బాలుడికి వివాహ వయస్సు వచ్చినదా అని ఆశ్చర్యము. ఏదో జ్ఞప్తికి వచ్చినది మహారాజుకు. తాను మొన్న తన సౌధోపరిభాగంలో నిలుచొని మబ్బు తునకలేని వినీల ఆకాశాన్ని తిలకిస్తున్నప్పుడు విన్నాడు. అదే బ్రహ్మాండాలు బద్దలవుతున్న ధ్వని, ఒక శ్రేణిలో పిడుగులు భూమిపై పడుతున్న చప్పుడు. కాలంగాని కాలంలో మేఘాల జాడ కూడా లేని సమయంలో ముల్లోకాలకు వ్యాపించిన ఈ పిడుగులు పడ్డ ధ్వని ఏమై ఉంటుందా అని అప్పటి నుంచి ఒకటే సందేహం. అది ఇప్పుడు తీరింది.
మహాదేవుడి ధనుర్భంగము చేసిన వాడికే తన కూతురును కట్టబెడతాననే జనకుడి ప్రకటనను తానెరుగును. తన రాముడు శివధనుర్భంగము గావించగా వచ్చిన శబ్దమన్నమాట అది. ఆ బంగారు తల్లి తన ఇంటి కోడలు కాబోతున్నది. అవధులు లేని ఆనందంతో పున్నమి నాటి సంద్రం వలె ఆయన శరీరం పొంగి ధరించిన ఆభరణాలు జలజల నేలరాలాయి. వచ్చిన దూతలను ఘనంగా సత్కరించి ఆ వెంటనే మిథిలకు పయనమవ్వాలని అందరినీ ఆదేశించాడు దశరథుడు. ధన్యుణ్ణి. మీ ఊటుకూరు జానకి రామారావు.